బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అడ్వకేట్ సుబ్బారావుకు బ్రీత్ అనలైజర్ టెస్ట్ నిర్వహించిన ఘటనపై హైకోర్టు సీరియస్ అయింది. పంజాగుట్ట సిఐ రామకృష్ణకు నోటీసులు జారీ చేసింది. మంగ్లీ వివాదం కేసు వివరాలు తెలుసుకునేందుకు పిఎస్కు వెళ్లిన సుబ్బారావుపై టెస్ట్ చేయడాన్ని కోర్టు తప్పుపట్టింది. అలాగే పిటిషనర్ మౌలిక హక్కుల్లో జోక్యం చేసుకోరాదని హెచ్చరించింది. ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్ భద్రపరచాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. గత కొన్ని రోజులుగా ప్రముఖ సింగర్ మంగ్లీ, అడ్వకేట్ సుబ్బారావు మధ్య సాగుతున్న వివాదం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. రోజుకో ట్విస్టుతో సాగుతున్న ఈ కేసులో బాధితుల ఎంట్రీతో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా అడ్వకేట్ సుబ్బారావు ఈ కేసును పగడ్బందీగా ముందుకు తీసుకెళ్లేందుకు చేస్తున్న ప్రయత్నాలు మంగ్లీ టీంకు షాక్ ఇస్తున్నాయి. మొదట అడ్వకేట్ సుబ్బారావు పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించి గోకుల నందన ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో భారీ స్కామ్ జరిగిందని ఆరోపించారు. సుమారు 150 మంది బాధితుల నుంచి 10 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేశారని, దీని వెనుక మంగ్లీ, ఆమె సోదరుడు శివ ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఈ ఆరోపణలు వచ్చిన వెంటనే మంగ్లీ మీడియా ముందుకు వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నారు. తనకు ఏ పాపం తెలియదని, సుబ్బారావు కేవలం పబ్లిసిటీ కోసం తనను వాడుకుంటున్నాడని వాదించారు. అయితే ఈ వాదనను తిప్పికొడుతూ సుబ్బారావు బాధితులను నేరుగా మీడియా ముందుకు తీసుకొచ్చారు. బాధితులు తమ గోడును వెళ్లబోసుకుంటూ తాము సామాన్య గృహిణులమని, నెట్వర్క్ మార్కెటింగ్ పేరుతో మధు అనే వ్యక్తి ద్వారా ఈ పెట్టుబడి మోసంలో చిక్కుకున్నామని తెలిపారు. 5% లాభం ఇస్తామని నమ్మించి తమ నుండి లక్షలాది రూపాయలు వసూలు చేశారని, ఆ డబ్బు తిరిగి అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మంగ్లీ సోదరిని వివాహం చేసుకోబోయే వ్యక్తి ద్వారానే ఈ ఇన్వెస్ట్మెంట్ వివరాలు తమకు తెలిసాయని వారు పేర్కొనడం గమనార్హం. ఈ కేసులో మరో అనూహ్య మలుపు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వద్ద చోటు చేసుకుంది. బాధితులతో కలిసి ఫిర్యాదు చేయడానికి వెళ్లిన అడ్వకేట్ సుబ్బారావుకు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించారు. అందులో 27% రీడింగ్ రావడంతో ఒక్కసారిగా మంగ్లీ వాదన నిజమేమో అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే సుబ్బారావు దీనిపై స్పందిస్తూ తనను భయపెట్టడానికి, కేసును పక్కదారి పట్టించడానికి పోలీసులు చేస్తున్న ప్రయత్నంగా దీనిని అభివర్ణించారు. అవమానానికి గురైనప్పటికీ వెనక్కి తగ్గకుండా బాధితుల వెర్షన్ను బలంగా వినిపిస్తూ మంగ్లీని చట్టపరంగా ఇరికించేందుకు ఆయన సిద్ధమయ్యారు. మరోవైపు మంగ్లీ కూడా సుబ్బారావుపై ఎదురు ఫిర్యాదులు చేశారు. ఆయన తనను 10 లక్షలు డిమాండ్ చేశారని, మార్ఫింగ్ వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తున్నారని పోలీసులకు తెలిపారు. ప్రస్తుతం పంజాగుట్ట పోలీసులు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ జరుపుతున్నారు. సెలబ్రిటీ హోదాను ఉపయోగించి పెట్టుబడిదారులను ఆకర్షించారా, లేదా కావాలని మంగ్లీ పేరును ఈ కేసులోకి లాగుతున్నారా అన్న కోణంలో పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. బాధితులు వరుసగా మీడియా ముందుకు వస్తుండటంతో ఈ కేసు రాబోయే రోజుల్లో మరిన్ని సంచలనాలకు దారితీసేలా కనిపిస్తోంది.
ఈ కేసులో ప్రధాన నిందితుడైన రామావత్ మధుని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసు మరింత ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు ఈ కేసులో అటు మంగ్లీ ఇటు లాయర్ సుబ్బారావు తమ వాదనలు వినిపించారు. సింగర్ మంగ్లీ మీడియా ముందుకు వచ్చి తనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని, బాధితులను చూస్తుంటే తనకు కూడా బాధేస్తోందని తెలిపారు. తన తమ్ముడికి తనకి అసలు ఎలాంటి సంబంధం లేదని మంగ్లీ మీడియా ముందు చెప్పారు. మరోవైపు లాయర్ సుబ్బారావు మాత్రం ఈ కేసును చాలా సీరియస్గా తీసుకున్నారు. పోలీస్ స్టేషన్కు వెళ్ళినప్పుడు పోలీసులు తన పట్ల బిహేవ్ చేసిన తీరుకు ఆయన బాగా హర్ట్ అయ్యారు. అందుకే చాలా సీరియస్గా తన పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో ఆయనకు హైకోర్టు అడ్వకేట్స్ కూడా మద్దతు తెలుపుతున్నారు. ఇలా రోజుకో రకంగా సంచలనం అవుతున్న ఈ కేసులో ఇప్పుడు ప్రధాన నిందితుడు రమావత్ మధును పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఇకపై అసలు కథ మొదలవుతుందనేలా వార్తలు మొదలయ్యాయి. మైక్రో ఫైనాన్స్ పేరుతో దాదాపు 150 కోట్ల రూపాయల వరకు మధు అండ్ టీం వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మధుపై ఇప్పటికే సైబరాబాద్లో పలు కేసులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ మైక్రో ఫైనాన్స్ చీటింగ్ వ్యవహారం బయటపడడంతో అప్పటి నుంచి మధు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. అతడి కోసం గాలిస్తున్న సైబరాబాద్ పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేసినట్లుగా సమాచారం. ఇక మధు అరెస్టుతో ఈ మొత్తం వ్యవహారంలో ఎవరెవరి పాత్ర ఎంత ఉందనే నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉందనేలా వార్తలు మొదలయ్యాయి. అసలు ఈ చీటింగ్ వ్యవహారంలో మంగ్లీ ఆమె సోదరుడి పాత్ర ఏంటనే విషయం కూడా త్వరలోనే తెలియనుంది. చూద్దాం మరి ఇకపై ఈ కేసు ఎటువైపుకు టర్న్ తీసుకుంటుందో.